30 నెలల్లోనే ఎస్ఎల్బీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రులు ప్రకటించారు. నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. 10 ఏళ్లుగా భారత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని మంత్రులు ఆరోపించారు. ఎస్ఎల్బీసీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తామని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ గా ఉన్నటువంటి ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో మొదలుపెట్టుకుని మొత్తంగా 4 లక్షల ఎకరాలకి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్. రాష్ట్ర విభజన కంటే ముందే దాదాపు 31-32 కిలోమీటర్లు పూర్తి చేసుకుని కేవలం 11 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేసుకుంటే నీళ్లు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని గత 10 సంవత్సరాలుగా కనీసం 1 కిలోమీటర్ కూడా చేయించకుండా గాలికి వదిలేయటం వల్ల ప్రాంతం అంతా పెద్ద ఎత్తున నష్టపోయింది.